హలో అందరికీ నమస్కారం. ఈరోజు చాలా తక్కువ పదార్థాలతో చాలా టేస్టీగా ఉండే కొబ్బరి మిఠాయి ఎలా చేయాలో చూపిస్తాను. ఈ స్వీట్ పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ముందుగా కొబ్బరికాయ ముక్కలు చేసుకొని బాగా మిక్సీలో వేసుకొని తురుముకోవాలి. మూడు కప్పుల వరకు కొబ్బరి తురుము అనేది వచ్చింది. ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 కప్పుల వరకు కొబ్బరి తురుము వచ్చింది కాబట్టి 2.5 కప్పుల వరకు షుగర్ అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు వాటర్ వేసుకొని బాగా మెల్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పక్కన ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల వరకు శనగపిండి వేసుకొని కొంచెం బాగా వేపుకోవాలి. ఈ షుగర్ సిరప్ అనేది కొంచెం స్టిక్కీగా ఉండేలాగా మనం పాకం పట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న కొబ్బరి తురుము అనేది ఆ షుగర్ సిరప్లోకి వేసుకోవాలి. ముందుగా ఒక గిన్నెకి బటర్ పేపర్తో గ్రీస్ చేసుకొని ఉంచుకోవాలి, నెయ్యితో కానీ ఆయిల్తో కానీ. ఇప్పుడు అది కొంచెం బాగా కలుపుకుంటూ ముందుగా మనం రోస్ట్ చేసి పెట్టుకున్న శనగపిండిని కూడా వేసుకొని కలుపుకోవాలి, బాగా ఉండలాంటివి లేకుండా. ఇందులోనే 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇది చక్కగా మారిన తర్వాత యాలకుల పొడి కూడా ఉంటే మిక్సీ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసుకొని పెట్టుకున్న ప్లేట్లోకి సమానంగా స్ప్రెడ్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం చల్లార్చిన తర్వాత మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి, లేదా చిన్న చిన్న ఉండలుగా కూడా చేసుకోవచ్చు. చాలా ఈజీగా చాలా టేస్టీగా కొబ్బరి మిఠాయి రెడీ అయ్యింది.